ప్రైజ్ ద లార్డ్. నేటి శుభవచనము, ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మొర విని కరుణతో కదిలించబడేటువంటి దేవుడు. ఆయన స్పందించలేనటువంటి, జీవము లేనటువంటి వాడు కాదు ఆయన. అయితే ఆనాడు కుష్టు వ్యాధి గ్రస్తుడు యేసుక్రీస్తు ప్రభువారు త్రోవ పక్కన వెళుతూ ఉంటే, దావీదు కుమారుడా కరుణించుము అని కేకలు వేయగానే, ఆ మాట వినగానే దేవుడు ఆగి ఆ యొక్క గుడ్డివాణిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి వ్యాధి వేదనలతో అలమటించేవారు ఆనాడు మాత్రమే కాదు, ఈనాడు కూడా ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన కరుణతో వారి మొరను విని గొప్ప విడుదలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే నీవు ఆయనకు ప్రార్థన చేస్తున్నావా? ఆయనకు మొరపెడుతూ ఉన్నావా? తక్షణమే మొరపెట్టు. ఆయన నీ ప్రార్థన ఆలకించి నీకు గొప్ప విడుదల కలుగజేయునుగాక. అందరికీ వందనాలు.